తన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ నల్లకుంటలోని ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన దత్తాత్రేయ రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ధైర్యం, మనోబలం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా నిర్వహించడం కంటే సమాజంలోని అవసరమైన వారికి సేవ చేయడం ద్వారా కలిగే ఆనందం, సంతృప్తి ఎంతో గొప్పదని దత్తాత్రేయ అన్నారు. సమాజంలో మానవతా విలువలు మరింత పెంపొందాలని ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ శ్రీ రామాంజనేయులు గారు, వైద్యులు, సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అజయ్ మనం ఉందాం సార్, ఇక్కడ సార్ సార్ అట్టుకోండి. ఈ ఫీవర్ హాస్పిటల్ వచ్చి సునీల్ నా వైరస్ అని ఫోన్ పెట్టి నా వైరస్ అని ఫోన్ పెట్టి అనేకమైనటువంటి వాళ్ళతో వాళ్ళని పరామర్శించి కలపడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నా జీవితంలో భగవంతుడు నాకు మంచి ఆరోగ్యం, నాకు ఇంకా బాగా నాకు ఇంకా ఆరోగ్యాన్ని చివరి శ్వాస వరకు పేద, బరువు, దళిత వర్గాలు సేవ చేసేటువంటి అవకాశం భగవంతుడి చేతుల నేను కృషి చేస్తానని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, మిగతా అనేక మందికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.